గాలికి కులమేది, నీటికి మతమేది, నింగి నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. గాలికి కులమేది, నీటికి మతమేది, నింగి నేల నిప్పుకు వర్ణ భేదమే లేదు. పంచభూతాలు అవే అవే వాస్తు శాస్త్రమూలాలు. వాస్తు శాస్త్రమన్నది కన్న తల్లి కన్న మిన్న. ఆ తల్లిని మనమంతా శిరసు వంచి ప్రార్థిద్దాం. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలచి ఉన్నా. అలనాటి సర్వమత కట్టడాలు నేటికి నిలచి ఉన్నా. వాస్తు శాస్త్ర శిల్పాలు జగమెరిగిన సత్యాలు, అందుకే కేసీపీ వారందించు. వాస్తు ప్రపంచము, వాస్తు ప్రపంచము, వాస్తు ప్రపంచము. చూద్దాం నేర్చుకుందాం, రజనీ మార్చుకుందాం. చూద్దాం నేర్చుకుందాం, రజనీ మార్చుకుందాం. నమస్కారం. వాస్తు ప్రపంచం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ వాస్తు కిరీటి, వాస్తు ప్రపంచ గ్రంథకర్త, వృత్తిరీత్యా ఇంజనీర్ అయినటువంటి వడ్లమూడి అప్పారావు గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వాస్తుకు సంబంధించి అలాగే అన్ని రకాల నిర్మాణాలకు సంబంధించి ఏవైనా సమస్యలు సందేహాలు గనక ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి వెంటనే కాల్ చేయండి. నమస్కారం అండి వడ్లమూడి అప్పారావు గారు. నమస్కారం అమ్మా. ప్రతి వారం ఒక మంచి మాటతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం కదా, ఈ రోజు కూడా ఒక మంచి మాటని చెప్తారండి? తప్పకుండానమ్మా. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిసారి ఒక మంచి మాటతో చెప్పుకుంటున్నాం. మంచి మాట అంటే నా మాట కాదని మీకు ప్రతిసారి చెప్పుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాను. అది 10 మంది పెద్దలు గ్రంథాల్లో రాసిన మాటల్ని మనం చెప్పుకుంటే, ఒక మాటను 10 సార్లు చెప్పుకుంటే ఆ మంచి మాట యొక్క ప్రభావం మనిషి మీద పడి ఏదైనా కొంచెం పొరపాటు చేస్తున్నా, తప్పులు చేస్తున్నా ఆ మనిషి సర్దిద్దుకొని సరైన జీవన విధానాన్ని కలిపి సమాజానికి, దేశానికి ఏ కొంచెమైనా ఉపయోగపడే విధంగా తయారైతే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంటే ఒకటి గుర్తుంచుకోండి, తల్లి అని మాతృమూర్తికి ఉన్నటువంటి విలువ భగవంతుడిని కూడా కన్నది కూడా మాతృమూర్తి, ఒక స్త్రీ మూర్తి. కనుక ఆ మాతృమూర్తి ఎప్పుడవుతుందంటే ఒక బిడ్డను కన్నప్పుడే. బిడ్డను కనాలంటే ఎంత బాధపడుతుందో మనకు తెలుసు. కనుక ముఖ్యంగా 5వ నెల దాటిన దగ్గర నుంచి కూడా ప్రతి గర్భిణీ స్త్రీ కూడా మంచి పుస్తకాలు చదవటం, మంచి ప్రదేశాలు చదవటం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు వచ్చేటటువంటి సీరియల్స్ కన్నా చాగంటి కోటేశ్వరరావు గారు, ప్రతిమా ప్రవక్తులు ఎంతో మంది గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు. ఆ మాటలు వింటే గర్భంలోనే ఆ శిశువు ఒక మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో, మంచి యొక్క దృక్పథంతో జన్మించి కన్న తల్లిదండ్రులకు, దేశానికి ఎంతో ఉపయోగపడతాడు. కనుక అలాంటి ప్రవర్తన ప్రతి ఏ మతం వారైనా, హిందువులు హిందూ గ్రంథాలను చదువుకోవచ్చు, ముస్లిం ఖురాన్ చదువుకోవచ్చు, సిక్కులు అదేవిధంగా క్రైస్తవులు వాళ్ళ యొక్క మత గ్రంథాలను చదివి పిల్లలకు మంచిని బోధించే విధంగా, మంచిని చూసే విధంగా మంచి మంచి చిత్రాలు. అందుకనే వెనకటి రోజుల్లో గర్భిణీ స్త్రీలను మంచి మంచి ప్రదేశాలకు, దేవాలయాలకు, ప్రదేశాలకు తీసుకెళ్లి చూపిస్తుండేవాళ్ళు. ఎందుకంటే ఆ చరిత్రలు వారి యొక్క హృదయంలో పడి, లేత హృదయం, లేత మనస్సు, లేత యొక్కటువంటి సంఘటనలు వారి మనసులో పడిపోయి, మనకు తెలుసు గర్భస్థ శిశువు అన్ని విషయాలు వింటుందని. మనం బాలచంద్రుడి గురించి కానీ ప్రతిమా చరిత్ర గురించి అంటే గర్భస్థ శిశువు ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోగలదు. దాన్ని మనం మన తల్లి, ఆ తండ్రి ఈ యొక్క ప్రోద్బలం చేస్తే ఆ పుట్టే శిశువు మంచి భావాలతో, మంచి ఉద్దేశాలతో పుట్టి తనకు తాను కాకుండా, తల్లిదండ్రులకు కాకుండా దేశానికి కూడా ఉపయోగపడి ఈనాడు జరుగుతున్నటువంటి, రాష్ట్రంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న మారణ కాండకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం జరిగింది. మన మొదటి కలర్ సిద్ధంగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. చెప్పండి. సమస్య ఏంటో అప్పారావు గారికి వివరించండి. హలో, చెప్పండి సార్. సార్ మాది దక్షిణ ఫేసింగ్ అండి, దక్షిణ సింహద్వారం అండి. రైట్.
సార్ ఇది ఆగ్నేయం నుంచి దక్షిణం నుంచి ఉత్తరానికి హాల్ పెట్టాం సార్ 16 అడుగులు అలా కట్టొచ్చా సార్? అయ్యా ఎప్పుడైనా సరే మీరు ఈ విషయం గుర్తుంచుకోండి, అందరికీ కూడా చెబుతున్నాను, గర్భం అనేది చాలా ముఖ్యం. గర్భం అంటే సింహద్వారం నుంచి వెనక్కి వెళ్ళాలి. సింహద్వారం నుంచి హాల్లోకి వెళ్ళేటప్పుడు 12 అడుగులు మించుంటే 12 అడుగులకు మించుంటే ఖర్చు అధికంగా ఉంటుంది. రాబడికి ఖర్చుకి పొంతం లేకుండా విధమైనటువంటి అనవసరమైన ఖర్చులతో ఆ కుటుంబం సతమవుతుంది. కనుక గర్భాన్ని 12 అడుగులకు రిస్ట్రిక్షన్ చేయండి. అంటే సింహద్వారం యొక్క గడప దగ్గర నుంచి కరెక్ట్ గా 12 అడుగులు దులుకొని మీరు ఇప్పుడు ఏం చేయగలుగుతారంటే అది కన్స్ట్రక్షన్ అప్పుడైతే కింద కన్సీల్డ్ బీము పైన కన్సీల్డ్ బీమ్ వేసుకుంటాం. ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి సింహద్వారం దగ్గర నుంచి ఒక 12 అడుగులు తీసుకొని అక్కడ ఒక ఎల్లో లైన్ వేసేసేయండి. వేస్తే కొద్ది రోజులకు మీకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఎల్లో లైన్ ప్రదేశంలో ఓ పర్మనెంట్ విధానం ఏం చేయాలనేది మనం ఆలోచించుకోవచ్చు. మరొక కలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి. ఫోన్ చేస్తున్నామండి మేము. మీ పేరు చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి అమ్మా. సమస్య ఏంటో అప్పారావు గారికి వివరించండి. నమస్కారం అమ్మా. మాది దక్షిణం ఫేస్ ఇల్లు ఉందండి. మా ఇంటి పక్కన తూర్పు ఖాళీ ఉంది, ఉత్తరం ఖాళీ ఉంది. తూర్పున ఖాళీ ఉన్న స్థలం వచ్చేసి తూర్పు ఆగ్నేయం పెరిగిందండి, ఖాళీ స్థలము. ఇల్లు మాత్రం వాస్తు ప్రకారమే ఉంది. అట్లా స్థలము ఆగ్నేయం పెరిగితే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అనేసి. ఉంటుందమ్మా. తూర్పు ఆగ్నేయం పెరగకూడదు. తూర్పు ఆగ్నేయమైనా దక్షిణ ఆగ్నేయమైనా చతురస్రాగా కానీ దీర్ఘచతురస్రా కానీ పెరగకూడదు. మీరు చెప్పిన మా విషయానికి నేను చెబుతున్నానమ్మా. తూర్పు ఆగ్నేయం పెరగటం వల్ల ఏంటంటే ఒక విధమైనటువంటి యాక్సిడెంట్స్, మనుషులకు ప్రయాణాల్లో ప్రమాదాలు జరగవచ్చు, ఫైనాన్షియల్ యాక్సిడెంట్స్ జరగవచ్చు. తర్వాత ఈ యొక్క స్త్రీల యొక్క విషయంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి సంతానానికి కలగకుండా కొన్ని విధమైనటువంటి స్త్రీ రుగ్మతులు చేకూరొచ్చు. కనుక తూర్పు ఆగ్నేయం పెరగడాన్ని ఎప్పుడైనా మనం రిస్ట్రిక్షన్ చేసుకోవాలి. చేసుకోవడంలో పెద్ద కష్టం లేదు. ఆ పెరిగిన స్థలాన్ని కట్ చేసుకుని అక్కడ కింద పునాది వేసేసుకుంటే మిగతా కూడా అలానే ఉంటుంది, దాన్ని సరి చేసుకోవచ్చు. కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. చెప్పండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, సమస్య ఏంటో అప్పారావు గారికి చెప్పండి. చెప్పండి సార్. నమస్తే, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. సారీ, మీరు చాలా టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు సార్. టీవీ చూస్తూ మాట్లాడుతూ. హలో, చెప్పండి సార్. ఇది సుబ్రహ్మణ్య మార్గం విశాఖపట్నం నుంచి అండి. ఇది మాది పడమర ఫేసింగ్ ఇల్లు కడుతున్నానండి. అది మూడు ఫ్లోర్లు కడుతున్నాము. రైట్. బౌండరీ వాల్ కట్టినప్పుడు ప్లంబేజ్ చూస్తే మన లైన్ దాటి 400 బయటకు వచ్చిందండి. ఏ దిక్కులో? ఈ మిగతా అన్ని ఫ్లోర్లు స్లాబ్లు వేసిన తర్వాత పడమరకు చేసి చివరిదా పట్టుకొచ్చాం మనం. తర్వాత బౌండరీ వాల్ కట్టేటప్పుడు పైన కట్టిన స్లాబ్ నుంచి ప్లంబేజ్ చూస్తే కరెక్ట్ గా మన స్థలం కాకుండా 400 బయటకు ప్రొజెక్ట్ అయిందండి. అంటే కాంపౌండ్ వాల్ దాటి వెళ్ళిందా? 400 బయటకు వచ్చింది. ఏం భయం లేదు. హ్యాంగింగ్ కి దెర్ ఇస్ నో వాస్తు ఎట్ ఆల్. మీకు కావాల్సింది ఏంటంటే మీ యొక్క కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కాలమ్స్ విత్ ఇన్ యువర్ లిమిట్స్ లో ఉంది కాబట్టి దానికి కావాల్సిన సెట్ బ్యాక్స్ ప్రకారంగా మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి అది మీరు సాటిస్ఫై కాండి. 4 అంగుళాలు కాదు, 6 అంగుళాలు పక్కన వాడు అభ్యంతరం పెట్టినంత వరకు. కానీ మన సూర్యునీళ్లు మనలో పడాలి కాబట్టి వీలైతే ఆ 4 అంగుళాలు తగ్గించుకోండి, కట్ చేసి వేసుకోండి, కోసేసేయండి. లేకపోయినా ప్రమాదం. పక్కన వాడు అబ్జెక్షన్ పెట్టినంత వరకు దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు వాస్తు ప్రకారంగానే ఉంది, ధైర్యంగా ఉండండి. వాస్తుకు సంబంధించి వడ్లమూడి ఇన్స్టిట్యూట్ నుండి తరగతులు నిర్వహిస్తున్నారండి. అడ్మిషన్ల కోసం త్వరపడండి. మరి అడ్మిషన్లు కావాలి, ఈ కోర్సు నేర్చుకోవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి వడ్లమూడి అప్పారావు గారిని నేరుగా సంప్రదించవచ్చు. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం అండి. సమస్య ఏంటో అప్పారావు గారికి చెప్పండి.
అపరాజ నమస్తే అండి. నమస్తే బాబు. శ్రీనివాసరావు రాఘవ నుంచి మాట్లాడుతున్నాను, శ్రీకాకుళం. చెప్పండి సార్, చెప్పండి. ఏం లేదండి, మాకు తూర్పు ఈశాన్యంలో పర్లేదు బోరు, ఆగ్నేయంలో పడుతుంది. మీరు ఇది వరకు చెప్పారంట, మాకు ఖరాబ్ లేదు. చెప్పారండి ఆగ్నేయంలో. ఏం లేదు నాయన, ఇప్పుడు ఆగ్నేయం మూలబడిందా, దక్షిణంలో పడిందా, దక్షిణ ఆగ్నేయంలో పడిందా అనేది మీరు నిర్ణయం చేసుకోండి. ఎందుకంటే ఒకటి మాత్రం కరెక్ట్, ఈశాన్యంలో పడలేదని మీరు దిగులు చెందక్కర్లేదు. నీరు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవటం అనేది ఉత్తమం. హలో, అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ బోరు పడ్డ అంత లెక్క చుట్టూతా చిన్న బేస్మెంట్ కట్టేసేసి ఆ ప్రాంతాన్ని మిగతా ప్లాట్ నుంచి వేరు చేసినట్టు అవుతుంది. అలా చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. రాబోయే ఎపిసోడ్ లో మీకు ఆ డ్రాయింగ్ ఇచ్చి చూపిస్తాను, మీరు వివరంగా తెలుసుకోండి. అప్పారావు గారు, మరి వడ్లమూడి ఇన్స్టిట్యూట్ నుండి వాస్తు తరగతులు నిర్వహిస్తున్నారు కదా, వాటి వివరాలు తెలియజేస్తారండి? ముఖ్యంగా ఈనాడు సమాజంలో వాస్తుకున్నటువంటి విలువ, వాస్తుకున్నటువంటి ప్రాముఖ్యత, వాస్తు నేర్చుకుందామనే తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనపడుతుంది. మా యొక్క ఈ గమనంలో, ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో మేము ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో విషయాలు మేము సేకరించాం. ప్రతి ఒక్కరు కూడా వాస్తు నేర్చుకోవాలి. ఆ మహిళలు, ముఖ్యంగా మహిళా లోకం చాలా ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే ఇల్లు అనేది ఇల్లాలకే గాని ఇంటి యజమానికి కాదు. ఆయన ఓన్లీ ధనాన్ని సప్లై చేసేవాడే గాని మిగతా నిర్మాణ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సింది ఇల్లాలు. కాబట్టి ఇలాంటి మహిళా లోకం చాలా ఉత్కంఠగా నేర్చుకుందామనే ఉద్దేశంతో మహిళలు, యువకులు అందరూ కూడా, ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివిన వ్యక్తులు కూడా, ఆర్కిటెక్చర్ చదివిన వాళ్ళు కూడా, వాళ్ళు ఆర్కిటెక్చర్ విధంగా నిర్మాణం చేస్తున్నారే కానీ వాస్తుపరంగా నిర్మాణం చేయలేకపోతున్నారు. కొన్ని తప్పులు చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ ఆ ప్లాన్లన్నీ మా దగ్గర రావటం, మేము దాన్ని వాస్తుపరంగా సరి చేయటం, ఇవన్నీ జరుగుతుంది. కానీ వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ వాళ్ళకి కొంచెం తెలుసుంటే వాళ్ళ ఆర్కిటెక్చర్ లో గీసే ప్లాన్స్ కానీ, ఇంజనీర్స్ ఇచ్చే ప్లాన్స్ కానీ తప్పకుండా వాస్తుపరంగా గీస్తే ఆ ఇంటి యజమాని ఎంతో అభివృద్ధి చెందుతాడు. మీకు కూడా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అందుకని ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నేర్చుకుందామనే విద్యావంతులంటే యువతులు అందరూ కూడా ఉన్నారు. వీరికి నేను చెప్పేది ఏంటంటే, మీరు వాస్తు నేర్చుకున్నందువల్ల ఒక విధంగా స్వయం ఉపాధి కలుగుతుంది. ఆ మండలాల్లో గాని, ఆ 4 గ్రామాల్లో గాని మీరు వాస్తుపరంగా ప్లాన్ ఇవ్వగలిగితే మీకు ఒక విధమైనటువంటి భుక్తి లభిస్తుంది, మీకు ఒక విధమైన ఉద్యోగం లభిస్తుంది. దీనికి మీరు గవర్నమెంట్ గాని లేకపోతే ఏ ప్రాంతం నుంచి ఎవరి యొక్క పెత్తనాలు అక్కర్లా, స్వయం ప్రతిపత్తి, మీ అంతటి మీరే స్వయం ఉపాధి పొందవచ్చు. ఇది మీ జీవితాంతం, మీరు వృద్ధులైపోయినా కూడా, ఇది ఇంకా ఎన్ని ఏళ్లు గడిచినా కూడా అంత అనుభవం కలిగి మీ దగ్గర చాలా అభివృద్ధి చెంది మీ దగ్గర మంచి స్వయం ఉపాధి కలగడానికి మంచి మార్గం. ఇది జీవశాస్త్రం, ప్రతిమా శాస్త్రాలాగానే వాస్తు కూడా. కనుక ఈ విద్యను నేర్చుకోవాలనుకుంటే మేము 30 days క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాసెస్ లో వాస్తుని గురించి చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా, ఆటో క్యాడ్ ట్రైనింగ్, తర్వాత ప్రాక్టికల్ సర్వేయింగ్, ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ముందర చదువుకుంటాం కన్నా ప్రాక్టికల్ గా ఎట్లా జరిగింది, ఒక ఇంటికి వెళ్తే ఆ ఇల్లు ఎలా ఉంది, ఆ ఇల్లు ఏ విధంగా మేము సరి చేసాం అనే విషయాలన్నీ క్షుణ్ణంగా చేస్తాము. అందుకని 30 days రెసిడెన్షియల్ కోర్స్. మీరు ఒకసారి జాయిన్ అయ్యారంటే 30 రోజుల తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తుంది. వడ్లమూడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాస్తు అనే సంస్థని 10 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేసి స్థాపించడం జరిగింది. ఇంతకుముందు చాలా మందికి మేము ఈ విధమైన ట్రైనింగ్లు ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చాము. మళ్ళీ ప్రేక్షకుల కోరిక మేరకు మేము కూడా మళ్ళీ క్లాసెస్ కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది ఒక విధమైన మాకు కష్టతరమే, కానీ ఈ యొక్క విద్యను ప్రజల్లో విస్తరింపజేసేసి ప్రతి ఒక్కరు కూడా వాస్తుపరంగా ఇల్లు కట్టుకుని సుఖజీవనం గడపాలనే మంచి ఉద్దేశంతో ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. 30 రోజులు జరుగుతుంది. కనుక కావలసిన వారు నేర్చుకోవటం మంచిది. మండల స్థాయి నుంచి కూడా నేను చెబుతున్నాను, ఇది నేర్చుకోవటం చాలా మంచిది. గ్రామాల్లో ఉన్నటువంటి యువకులుగా, నిరుద్యోగులుగా ఖాళీగా ఉండేసేసి వాళ్ళ జీవితాలను వృధా చేసుకునే కన్నా ఒక మంచి విద్యను నేర్చుకుందామనే తృప్తి, సంతృప్తి వాళ్ళకి కలుగుతుంది. మీరు నేర్చుకోండి. 30 రోజుల కోర్సు. దానికి కావాల్సినటువంటి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి వివరణ మా మేనేజర్ని, మా ఆఫీస్ని కాంటాక్ట్ చేస్తే ఆ వివరాలను తెలియజేస్తారు. నేర్చుకోవటం చాలా ఉత్తమం. విన్నారు కదండి, వాస్తుకు సంబంధించి వడ్లమూడి ఇన్స్టిట్యూట్ తరపున తరగతులు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల కోసం త్వరపడండి. మరి అడ్మిషన్లు కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా సంప్రదించవచ్చు. వడ్లమూడి అప్పారావు గారిని కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు రాజు అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నానండి. సమస్య ఏంటో అప్పారావు గారికి చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం బాబు. ఎండి, మాది ఒక ఇల్లు వెస్ట్ ఫేసింగ్ ఉందండి. రైట్. కానీ ఆ రోడ్డు
డెడ్ ఎండ్ అండి. డెడ్ ఎండ్ లో మా ఇల్లు ఉంది, వెస్ట్ ఫేసింగ్. చెప్పండి. సో దానికి అది యూజువల్ గా డెడ్ ఎండ్ లో హౌస్ ఉండకూడదు అంటారు కదా. తప్పండి. అదే మా వాస్తులో ఎక్కడ దాని గురించి నడక ఏంటంటే దర్శనం నుంచి ఉత్తరానికి ఉత్తరం నుంచి దర్శనానికో నడక లేదనుకున్న ఒక తప్పే గానీ మిగతా పరమైనటువంటి పద్ధతుల ప్రకారం మీరు ఇల్లు కట్టుకుంటే దానికి తప్పు లేదు. డెడ్ ఎండ్ అంటే ఇవాళ డెడ్ ఎండ్ వచ్చు, రేపు పొద్దున్న దాన్ని కంటిన్యూ చేయొచ్చు మిగతా లేఅవుట్ వేసిన వాళ్ళు, లేకపోతే దాంతో ఆగిపోవచ్చు. అది కొన్ని కోట్ల లక్షల ఇళ్ళు ఉన్నాయి అలా విధంగా. ఎక్కడ తప్పులేదు. వాస్తులో దీని గురించి ఎక్కడ చర్చించలేదు, దాని గురించి నెగిటివ్ గా చెప్పబడి ఉండలేదు. కనుక చెప్పబడిన దాని గురించి మీరు దిగులు పట్టవనవసరం. మీరు కట్టుకున్న ఇల్లు వాస్తుపరంగా అన్ని చక్కగా ఉన్నాయో ఇది చూసుకోండి. వాస్తుపరంగా చక్కగా ఉంటే అక్కడ మీకు ఏ సంఘటనలైనా, చెడు సంఘటనలు జరిగినా, లేకపోతే మీరు అనుకున్న విషయాలు జరగకపోయినా, మీ పిల్లల యొక్క భవిష్యత్తు బాగలేకపోయినా, వాళ్ళ విద్యాబుద్ధులు సరిగ్గా జరగకపోయినా మీరు దాని యొక్క వివరాలు తెలియజేయండి, ఆ ప్లాన్ పంపించండి, నేను సజెస్ట్. అంతేగాని డెడ్ అయిన దాని మాత్రాన మీరు వాస్తుకు భిన్నంగాను వాస్తు తప్పులతో మీరు ఇల్లు కట్టుకున్నారనుకోవటం శుద్ధ తప్పు. దాని గురించి మీరు మనసులో తీసేసేయండి. ఈ బీ హ్యాపీ, మీకన్నీ మంచి జరుగుతాయి. ఓకేనండి. ఉత్తర వాయువ్య దిశ వీధి సులలు, వాటి వివరణ గురించి తెలియజేస్తారండి. అవును, మనం ముఖ్యంగా అనేక వీధి సులలు ఇక్కడ ఈ పటంలో చూపించిన విధంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్లాన్ లో చూపించిన విధంగా మనం ఉన్నటువంటి వీధి సులల గురించి మనం అన్ని వివరంగా ఇంతకుముందు చెప్పుకున్నాం. మనకు ఉన్నటువంటి 8 వీధి సులలు, 4 వీధి సులలు మంచి, 4 వీధి సులలు చెడ్డగలిసి, అదేవిధంగా ఇక్కడ చూసారా సున్నా చుట్టాను. ఈ ఉత్తర వాయువ్య వీధి సులల గురించి ఎన్ని రకాలుగా ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో తగలొచ్చు, ఉత్తరంలో తగలొచ్చు, ఉత్తర ఈశాన్యంలో కూడా తగలొచ్చు. కనుక దాని గురించి ఇక్కడ మీకు ఆ ఉత్తర వాయువ్యాన్ని ఒక్కదాన్నే ఎక్స్పోజ్ చేసేసి మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మొదటి పటం ఇది ఖచ్చితంగా ఉత్తర వాయువ్యంలో తగిలింది. ఇది ఉత్తర వాయువ్యం తగిలిందంటే ఇది చాలా చెడు ఫలితాలు ఇస్తుంది. ఈ ఉత్తర వాయువ్యం వీధి సుల వల్ల మీకు జరిగేటటువంటి చెడు ఫలితాలు ఏంటంటే వ్యాపార నష్టం. రెండవది ఏంటంటే వ్యవహారాలన్నీ కోర్టుకి దాకా వెళ్ళిపోయి అక్కడే కోర్టులో తేలక సతమతం అవుతూ ఉంటారు. మూడవది ఏంటంటే ఎప్పుడైతే మనశ్శాంతి లేదో ఆ ఇంట్లో సంతానాభివృద్ధి కూడా జరగడం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ సంతానం కలిగిన మూడవ సంతానం యొక్క ఆరోగ్య విధానంలో చాలా మార్పు ఉంటుంది. అతను బలహీనంగా ఉండటము, లేకపోతే అతను మన మీద ఆధారపడటము, ఇలాంటి యొక్క చెడు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కనుక ఉత్తర వాయువ్యాన్ని ఎప్పుడైనా సరే జరిగితే వస్తే ఒక్కోసారి, ఎందుకంటే ఈ లేఅవుట్ విధానం ఒక సర్వేైన పద్ధతిలో జరగట్లా, చాలా కమర్షియల్ గాను చాలా కంజెస్టెడ్ గాను వేస్తున్నటువంటి ఈ లేఅవుట్ విధానం వల్ల ఇలాంటి సంగతులు, ఇలాంటి వీధి సులలు ఉత్పత్తి అవుతున్నాయి. కనుక దాని గురించి మనం లేఅవుట్ వేసేటప్పుడే, లేఅవుట్ వేసే వారికి కూడా నేను ఒకసారి మనవి చేస్తున్నా, దయచేసి మీరు లేఅవుట్ వేసేటప్పుడు దీన్ని ఉత్తర ఈశాన్యంగా కూడా మార్చొచ్చు. ఇదే వీధి సులని ఉత్తర వాయువ్యం అయినప్పుడు ఇది ఉత్తర ఈశాన్యం కూడా మార్చొచ్చు. ప్లాట్ యొక్క 40 అడుగుల 30 అడుగులు మీరు చేయగలిగితే ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది. కనుక ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి చిన్న చిన్న మార్పులతో ఆ లేఅవుట్లు చెడు వీధి సులలు కలగని విధంగా మనం లేఅవుట్ తయారు చేసుకునే విధానం ఉంటుంది. కనుక లేఅవుట్ చేసే యాజమాన్యానికి మరొక్కసారి విన్నవిస్తున్నాను, మీరు చేసినటువంటి లేఅవుట్ను చెడు వీధి సులలు రాని విధంగా మీరు తయారు చేసుకోండి. అలా చేసుకోవడానికి మీకు కుదరినప్పుడు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మేము తప్పకుండా ఆ యొక్క లేఅవుట్ లో సాధ్యమైనంత వరకు చెడు వీధి సులలు కలగని విధంగా మీ యొక్క లేఅవుట్ ను తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోనీండి, అది వేరే విషయం. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, మన సభ్యులు ఈ ఉత్తర వాయువ్యం వీధి సులలు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా మనం సరి చేసుకోవాలి. ఇది డెఫినెట్ గా ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు చెడు ఫలితాలు ఇస్తుందనే విషయం మనకు తెలుసు. దీన్ని సరి చేసుకునే విధానం తర్వాత మనం చర్చించుకోవాలి. ఇంకొక వీధి సుల చూడండి, ఇది వీరి ప్లాట్ మొత్తానికి రోడ్డు వచ్చి పడుతుంది. వారి ప్లాట్ 30 అడుగులు ఉంటే 30 అడుగులు రోడ్డే. ఇది ఒక రకమైనటువంటి వీధి సుల. అది మొట్టమొదటి జరగదు, తర్వాత వైడనింగ్ లోను, తర్వాత ఏదో ఒక మార్పుల వల్ల ఒక్కోసారి జరగచ్చు. ఒక్కోసారి లేఅవుట్ తెలిసి కూడా మీకేం పర్వాలేదండి, మీకు ఎదురుగా రోడ్డు ఉంటుందండి, ఆ చివరిలో ఉన్న మనిషి మీకు తెలిసిపోతాడండి. ఎందుకు మన కర్మ, రాత్రిపడి పడుకున్న తర్వాత దొంగోడు అక్కడి నుంచి వస్తుంటే మనకు తెలుస్తాడా. కనుక ఇవన్నీ ఏంటంటే వారి యొక్క వ్యాపార దక్షత కోసం, వారి ప్లాట్లు అమ్ముకోవటం కోసం ఒక్కోసారి అమాయకులైన వారిని చెప్పేసేసేసి ఈ ప్లాట్లు అమ్మటం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు వారికి మిశ్రమ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కనుక దాన్ని కూడా మనం సరి చేసుకోవాలి. ఇంకొక వీధి సుల, ఈ వీధి సుల ఉన్నటువంటి ప్లాట్లు
అసలు లేఅవుట్ యజమానులే వాళ్ళ తాలూకు వాళ్ళ రిజర్వ్ రాసేస్తారు రేటుతో. ఎందుకంటే అమ్ముడు పోయినాయండి, ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఏంటంటే. కానీ సోల్డ్ అవుట్ కావు, అవి ఉంటూనే ఉంటాయి. తర్వాత ఈ లేఅవుట్లు అమ్మిన తర్వాత దీన్ని ఇది 30 రూపాయలకు అమ్మితే అది 60 రూపాయలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఒకవేళ అదృష్టవశాత్తు మనం ఇల్లు నిర్మించుకున్న తర్వాత దీని ఎదురుగా రోడ్డు ఈశాన్యంలో పడింది అనుకోండి, అప్పుడు అతనికి చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఈ లేఅవుట్ గురించి మనం ఏ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మన ప్రేక్షకులు ఈ ఉత్తర వాయువానికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, దీనికి కూడా అదే ట్రీట్మెంట్ చేస్తున్నారు. పొలంలో నీరు వస్తున్నప్పుడు అడ్డ కట్టేశారనుకోండి, పక్కటి పొలానికి వెళ్ళిపోతాయి, మన పొలానికి రావు. కనుక ఇలాంటి మంచి ఫలితాలను ఎప్పుడు మనం ఆహ్వానించాలి. దాని ఎదురుగా గేటు పెట్టుకోవాలి, దాని ఎదురుగా సింహద్వారం పెట్టుకోవాలి. దాన్ని ఎంత సవ్యంగా మన ఇంట్లోకి ఆహ్వానిస్తే మనకంటే మంచి ఫలితాలు అవుతాయి. కనుక ఈ 3 రకాలైనటువంటి వీధి సోలు మనం చూసాం. ఒక్క ఉత్తరంలోనే, ఉత్తర దిక్కులోనే మనకు జరిగేటటువంటి మంచి చెడు ఫలితాలైనటువంటి వీధి సోలను చూసాం. తర్వాత ఈ యొక్క వీధి సోలలు, చెడు వీధి సోలు వచ్చినప్పుడు ఏ విధంగా సరి చేసుకోవాలి. ముఖ్యంగా వీధి సోలు వచ్చిన ప్లాట్, కొత్త ప్లాట్ అయితే అక్కడ ఇల్లు నిర్మించకపోతే ఉత్తర వాయువ్యం వీధి సోల కనుక వచ్చినట్టయితే మీరు చేయవలసింది ఏంటంటే ఆ ప్రాంతంలో కొట్లు లేకపోతే చిన్న షాప్ ఒకటి, షట్టర్ ఒకటి నిర్మించుకోండి. ఎప్పుడైతే షాప్ నిర్మించుకున్నారో మీ యొక్క వీధి సోల పోయినట్టే, దాని వెనక మీరు ఇల్లు నిర్మించుకోవచ్చు. కనుక వీధి సోలకు ఎదురుగా ఒక షాపు, ఒక షట్టర్ నిర్మించుకుంటే అది పెద్ద రెమెడీ. అంతకంటే మంచి రెమెడీ ఇంకోటి లేదు. దాన్ని పిలుచుకున్న తర్వాత ఇది ఉత్తర దిక్కు అయిపోయింది కనుక ఇది 40 అడుగులు ఉందనుకోండి, 10 అడుగులు షాప్ పోయిందంటే మిగిలింది 30 అడుగులు. 30 అడుగుల ప్లాట్ లో కూడా మనకి ఉత్తరము దక్షిణము సెట్ బ్యాక్స్ వాస్తుపరంగా ఎంత వదిలిపెట్టాలో అంత వదిలిపెట్టి మనం నిర్మాణం చేసుకోవాలి. ఇక్కడ తప్పు చేస్తారు, ఎంబడే దీన్ని కంటిన్యూగా ఇల్లు కట్టేస్తారు, ముందర షాపులు పెట్టేసేసేసి వెనక షాపులు పెట్టేసేస్తారు. కనుక దీని గురించి ఎలా సరి చేసుకోవాలో రాబోయే ఎపిసోడ్స్ లో మనం వివరంగా తెలియజేసుకుంటాం. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, వీధి సూల వచ్చిందని చెప్పేసేసి ఆ ప్లాట్ అమ్మేయటం కానీ వదిలేయటం కానీ నిర్జీవంగా పడేయటం కానీ చాలా తప్పు. ఒక పనికిరాని ఎవరో కొందరు చెప్పారని చెప్పేసేసి వీధి సూలు వచ్చేసే ప్లాట్ ను వదిలేసేవద్దు. దయచేసి మీరు వీధి సూలు ఉన్నా సరే సరి చేసుకునే విధానం ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక సమాధానం ఉంటుంది, ప్రతి ప్రశ్నకు మనకు ఆన్సర్ దొరుకుతుంది. దీనికి సంబంధించినటువంటి వీధి సూలకు సంబంధించిన చెడు వీధి సూలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను ఇవ్వగలను. మీకు తెలిస్తే చేయండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మమ్మల్ని సంప్రదించండి. మేము సవ్యంగా చేసేసి మీ యొక్క ప్లాట్ ను మంచి దిగ్విజయ బాటలో నడపడం మా బాధ్యత. వాస్తుకు సంబంధించి వడ్లమూడి ఇన్స్టిట్యూట్ నుండి తరగతులు నిర్వహిస్తున్నారండి. అడ్మిషన్ల కోసం త్వరపడండి. అలాగే అన్ని రకాల నిర్మాణాలకు కావాల్సింది మీ ఇంటికి వ్యాపార విద్యా సంస్థలకు సంబంధించి అలాగే కార్యాలయాలకు సంబంధించి వాస్తుకు సంబంధించి ఏమైనా సమస్యలు సందేహాలు కనుక ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్ కి వడ్లమూడి అప్పారావు గారి నెంబర్స్ కి కాల్ చేసి నేరుగా సంప్రదించవచ్చు. వాస్తుకు సంబంధించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారండి వడ్లమూడి అప్పారావు గారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి వాస్తు ప్రపంచం కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కేసీపీ సిమెంట్ సమర్పించు వాస్తు